మాజీ మంత్రి కొనతాల రామకృష్ణను ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి కలిశారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. మాజీ మంత్రి కొనతాల రామకృష్ణను ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి కలిశారు. తాజా రాజకీయ పరిణామాలపై వీరిద్దరూ చర్చించినట్టుగా సమాచారం. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీధర్ జనవుతారు. శ్రీధర్, కొనతాల రామకృష్ణతో షర్మిల భేటీ ఏ విధంగా చూడాలి? ఆయన ఏమైనా పార్టీలోకి వచ్చే అవకాశం ఉందా? అసలు ఏం జరిగే అవకాశం ఉందనుకోవచ్చు? సతీష్, ప్రధానంగా మనం చెప్పుకోవాల్సి వస్తే షర్మిల కాంగ్రెస్ లో జాయిన్ అవడం ఉత్తరాంధ్ర కాదు, పూర్తిగా మనకి రాష్ట్రంలోనే రాజకీయ పెద్ద మార్పుని చెప్పాలి. మళ్ళీ ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరడం జగన్ కి వ్యతిరేకంగా ప్రచారానికి కూడా ఇప్పుడిప్పుడే మొదలైంది. అయితే ఈ రోజు ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సి వస్తే కొనతాల రామకృష్ణ మాజీ మంత్రి, మాజీ ఎంపీ అయిన కాంగ్రెస్ లోని రాజశేఖర్ రెడ్డి ప్రధానంగా రైట్ హ్యాండ్ గా ప్రధాన అంచుడిగా కూడా ఉండేవారు. అలాంటి వ్యక్తితో ఈ రోజు షర్మిల భేటీ కావడం రాజకీయ విశ్లేషకులంతా కూడా ఒక షాక్ గా ఉన్నది. ఇది అసలు చర్చలు ఏంటి అన్నది చూసుకున్నట్లయితే ఒక గంట నుంచి కూడా వీళ్ళు మాట్లాడుకోవడం జరుగుతుంది. పూర్తిగా జగన్ ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటి, రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పరిస్థితి ఏంటి, ఎందుకు వ్యతిరేకించారు షర్మిల అనే విషయం మీద పూర్తిగా వీరిద్దరు కూడా చర్చలు అయితే జరపడం జరిగింది. అదేవిధంగా కొనతాల రామకృష్ణ కూడా వైసీపీని వీడి కాంగ్రెస్ ని అటు వైసీపీని వీడి జనసేనలోకి 2 రోజుల క్రితమే జాయిన్ అవడం అయితే జరిగింది. ఈ పరిణామాలు చూసుకున్నట్లయితే రాజకీయ విశ్లేషకులు కూడా దీనికోసం ప్రత్యేక చర్చ కూడా అయితే జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇది చర్చ నడుస్తుంది. ఉత్తరాంధ్రలో 2-3 రోజుల నుంచి షర్మిల ఇక్కడే ఉన్నారు. విజయనగరం, శ్రీకాకుళం పర్యటన ముగించుకొని వైజాగ్ రావడం అయితే జరిగింది. వస్తూనే కొనతాల రామకృష్ణని కలవడం, ఆయనతోటి ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం 2024 కొన్ని రోజుల్లో రాబోయే ఎన్నికలు, ఆంధ్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పూర్తిగా వీళ్ళైతే ఒక అవగాహనకైతే రావడం చర్చ అయితే జరిగింది. రానున్న రోజుల్లో పరిణామాలు ఎలా ఉంటాయన్న విషయం మీద అయితే పెద్దగా చర్చ నడుస్తుంది కదా. ఉత్తరాంధ్రలో ఖచ్చితంగా ఒక మార్పు అయితే వస్తుంది, రాజకీయ మార్పు అయితే వస్తుంది.
అధికార పార్టీకి వ్యతిరేకత ఏ విధంగా అయితే ఉందో అంతకు మించి షర్మిల దూసుకుపోతుందో మనం అక్కడ చూస్తున్నాం. ప్రధానంగా రేపు ప్రెస్ మీట్ లో కూడా షర్మిల మరిన్ని విషయాలు చెప్పే అవకాశం అయితే ఉంది. సతీష్, అంటే ప్రధానంగా శ్రీధర్ ఇప్పటికే జిల్లాల పర్యటన మొత్తం అంతా కూడా షెడ్యూల్ ప్రకటించారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు కవర్ చేశారు. అంటే ఎక్కడికి వెళితే అక్కడ ఉన్న ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో వారు కావచ్చు, అలాగే పాత కాంగ్రెస్ నేతలు ఎవరైతే ఉన్నారో వారందరూ చాలా మంది రాజకీయాలకు దూరంగా ఉన్నారు. సో వారందరినీ కూడా టచ్ చేసే అవకాశం ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా మళ్ళీ పార్టీ బలోపేతానికి ఖచ్చితంగా సతీష్. అంటే షర్మిల ఒకప్పుడు జగన్ వదిలిన బాణం అని చెప్పుకొని ఈ రోజు బాణం రివర్స్ అయ్యి జగన్ కే అది తాకే అవకాశాలు కనిపిస్తున్నట్టుగా పెద్ద చర్చ నడుస్తుంది. ప్రధానంగా ఆమెకి వైఎస్ఆర్ ఉన్న సమయం నుంచి కూడా నాయకులతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది, సత్సంబంధాలు ఉన్నాయి. వాళ్ళందరితో కూడా సొంత ఇంటికి వెళ్ళిన మాదిరిగానే వీళ్ళందరితో కూడా కలవడం, మాట్లాడడం జరిగింది. నిన్న కూడా గాంధీ విశాఖపట్నం జీఎంసీ గాంధీ జరిగినటువంటి ధర్నాలో బీజేపీ వ్యతిరేకంగా మాట్లాడుతూనే మరోవైపు అధికార పార్టీ జగన్ కోసం కూడా ఆమె వ్యాఖ్యానించడం జరిగింది. పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్టుగా ఆమె చెప్పడం అయితే జరుగుతుంది. అంటే శ్రీధర్, అంటే ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు కొనతాల షర్మిల భేటీని అసలు ఎలా చూడాలి? అంటే కొనతాలు ఆల్రెడీ మొన్న జనసేన కలవడం చూస్తాం. ఏ వైపు స్టాండ్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది అనుకోవచ్చు? అంటే ఆయన పార్టీ నుంచి బయటకు రావడం, అదే విధంగా ఏంటంటే జనసేనలోకి వెళ్ళడం, వీటన్నిటి మీద కూడా చర్చ అయితే నడుస్తుంది. కాంగ్రెస్ కి ఆంధ్రప్రదేశ్ లో అంతంత మాత్రంగానే ఇప్పుడు ఉన్నప్పటికీ కూడా షర్మిల రాకతోటి ఆంధ్రాలో ఒక రకమైనటువంటి చర్చ అయితే నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం లేకపోయినప్పుడు కూడా పెద్ద చర్చ నడుస్తుంది. ఎన్నికల్లో ఖచ్చితంగా షర్మిల తాలూకా ప్రభావం ఉండబోతున్నది మనం క్లియర్ గా చెప్పొచ్చు ఇక్కడ. అయితే నాయకుల్ని కలిసినంత మాత్రం అంతా కాంగ్రెస్ లోకి మళ్ళీ కొంత రామకృష్ణ గారి వీరంతా వెళ్లే అవకాశం అయితే లేదు. కానీ జనసేనలో జాయిన్ అయ్యి 2 రోజులే అవుతుంది. చర్చ అయితే రాజకీయంగా అయితే నడుస్తుంది ప్రధానంగా దీని మీద. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్.